ఆ ఎమ్మెల్యే దూకుడు ఒక్కోసారి పార్టీకి మైలేజ్ ఇస్తోంది. కొన్నిసార్లు ఆయన స్పీడ్ లేనిపోని తలనొప్పిని తెచ్చిపెడుతోంది. కౌశిక్ రెడ్డి అడిగేస్తే అలజడే, నోరిప్పితే సంచలనమే. ఆయనేం చేసినా వివాదాస్పదమే. రోజు ఏదో రకంగా మీడియాలో నిలుస్తున్నారు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కౌశిక్ రెడ్డి కాంట్రవర్సీలకి కారణమేంటి? నిత్యం వార్తల్లో ఉండాలనేదే ఆయన వ్యూహమా? లేదంటే కౌశిక్ రెడ్డిని ఆత్మరక్షణలో పడేసేలా అధికార పార్టీ పావులు కదుపుతోందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఆయన ఫైర్ బ్రాండ్. కానీ ఆయన ఫైరింగ్ ఎప్పుడు ప్రత్యర్థులపై నిప్పుల వర్షం కురిపిస్తుందో, ఎప్పుడు సొంత పార్టీకి సెగ తగిలేలా చేస్తుందో చెప్పలేం. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి 2021 హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని పెద్దల సభకు పంపింది. అప్పటి గవర్నర్ తమిళసైపై అభ్యంతరకర వ్యాఖ్యలతో అలజడి రేపారు కౌశిక్ రెడ్డి. దీనిపై అప్పట్లో రాష్ట్రంలో పెద్ద చర్చ జరిగింది. చివరికి కౌశిక్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఉప ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీ హోదాలో అటు కేసీఆర్, ఇటు పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావుకి దగ్గరై కరీంనగర్ జిల్లాలో తనదైన ముద్ర వేశారు కౌశిక్ రెడ్డి. అయితే ఎమ్మెల్సీ హోదాలో అధికారులతో ఆయన వ్యవహరించిన తీరు పలుమార్లు వివాదాస్పదంగా మారింది. గత ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకుడిగా ఉండడం, పైగా ప్రోటోకాల్ కూడా ఉండడంతో అప్పట్లో అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయి మండలిలో విప్పుగా పనిచేసిన పాడి కౌశిక్ రెడ్డి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత ప్రతి మాట, అడుగు వివాదాస్పదమవుతోంది. హుజురాబాద్ ఎమ్మెల్యే ఏ పని చేసినా ఏదో ఒక రచ్చ జరుగుతోంది. రోజు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కౌశిక్ రెడ్డి ఫ్లై యాష్ వ్యవహారంలో 100 కోట్ల రూపాయల స్కామ్ చేశారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్పై సంచలన ఆరోపణలు చేశారు. అన్ని ఆధారాలు ఉన్నాయంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏకంగా గుడిలో ప్రమాణానికి సిద్ధమంటూ హంగామా చేశారు. మంత్రి పొన్నం తరపున కాంగ్రెస్ నాయకులు కూడా తామేం తక్కువ కాదంటూ ప్రత్యారోపణలు చేశారు. 2 నెలల్లోనే 100 కోట్ల స్కామ్ జరిగితే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగిందో తేల్చాలంటూ రీకౌంటర్ ఇవ్వడంతో ఆ వ్యవహారంలో వెనక్కి తగ్గారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ని అడ్డుకోవడం, అధికారులపై ఫైర్ అవ్వడం, ఓ ప్రజాప్రతినిధిపై కౌశిక్ రెడ్డి నోరు పారేసుకోవడం వివాదాస్పదమైంది. ఏకంగా దేశంలోనే మొదటిసారిగా బీఎన్ఎస్ యాక్ట్ 221, 126(2) సెక్షన్ల కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఆ కేసు పెద్ద వివాదాస్పదంగా మారింది. ఏం చేసినా వివాదాస్పదమే అవడంతో సన్నిహితుల సలహాతో హుజురాబాద్లో అధికార క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషముందని రీడిజైనింగ్ పనులు చేపట్టారు. ఇది మరింత వివాదాస్పదంగా మారింది. ఆర్ఎండ్బి అధికారుల అనుమతులు లేకపోవడంతో సీరియస్ అయిన కలెక్టర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై రీడిజైన్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్పై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తులను అనుమతి లేకుండా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూల్చడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ హోదా నుంచి ఇప్పటి ఎమ్మెల్యే పదవి దాకా పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసినా ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. అయితే వార్తల్లో నిలిచేందుకే కౌశిక్ రెడ్డి అలా చేస్తున్నారన్నది కొందరి వాదన. అయితే పరిస్థితులే అలా మార్చాయనేది మరికొందరి అభిప్రాయం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనుకున్నవి అనుకున్నట్లే జరిగినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాడి కౌశిక్ రెడ్డి టార్గెట్ అయ్యారన్నది బహిరంగ రహస్యమే. తాడును పట్టుకున్నా పామై కాటేసేలా ఉంది ఆయన గారి పరిస్థితి. మరి ఇప్పటికైనా తగ్గుతారో, తగ్గేదే లేదని తెగేదాకా లాగుతారో కాలమే నిర్ణయించబోతోంది.